హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. సుహాస్ గారు నమస్కారం. నమస్తే సార్. సుహాస్ ఫస్ట్ టైం కలుస్తున్నాం మన ఇద్దరం. అవును సార్. ఆల్రెడీ 3 సినిమాలు చేసేసిన కలవడం అవ్వలేదు. అవును సార్. ఈ పేరు మీరు పెట్టిందేనా, మీరు పెట్టుకున్నారా, అమ్మ నాన్న పెట్టిందా? నాకు ఎప్పుడు చిన్న అనుమానం వస్తూ ఉంటుంది. మా చిన్నమ్మ సార్, మా మదర్ వాళ్ళ చెల్లి, మా చిన్నమ్మ నేను పుట్టినప్పుడు అంట సితారా అవి ఉండేవి కదా ఆ టైంలో. అందులో అప్పుడే జయసుధా గారి కొడుకు పేరు సుహాస్ అనేది పెట్టినట్టు చూశారంట. అది చూసి పేరు ఏదో బాగుంది కదా అని నాకు పెట్టేసి. పేరుకు తగ్గట్టే మీ నవ్వు కూడా బాగానే ఉంటుంది. అంటే మీ నవ్వులు ఏంటంటే ఏ రకమైన ఇది ఉంటుంది, చాలా ఒక ఇన్నోసెన్స్, అమాయకత్వం ఉంటుంది మీ నవ్వులు. ఆ పేరు తగ్గట్టే మీరు ఒక మంచి నవ్వు ఉంది మీకు. థ్యాంక్ యూ సార్. అది గాడ్ గిఫ్ట్. నేను మిమ్మల్ని కలవకపోయినా నేను స్టేజ్ మీద చూసా, క్వశ్చన్ ఆన్సర్లు చూసా, ఇంటర్వ్యూలు చూసినంట. అంటే ఈ ఇండస్ట్రీలో డౌన్ టు ఎర్త్ ఉండాలి అన్న కాన్సెప్ట్ ఏదైనా పెట్టుకుని మీరు అలా ఉంటున్నారా, లేకపోతే మీ స్వభావమే అదే? అంటే నా స్వభావం నిజంగా ఇది కాదు సార్. ఓన్లీ ఇంట్రోవర్ట్ సార్. బేసిక్గా ఫ్యామిలీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర చాలా ఎక్స్ట్రోవర్ట్గా ఉంటాను. ఎవరైనా కొత్తలు కనిపిస్తే తెలియకుండా ఇలాగా ఎందుకు వచ్చింది మన వల్ల, ఎందుకు అట్టు అవుతారేమో ఎందుకని ఎక్కువ మాట్లాడండి సార్ బయట ఎవరైనా కొత్తగా. నేను ఎక్స్పెక్ట్ చేసినా కరెక్ట్, ఇక్కడ కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అని. ఎక్కడైనా సార్ బయట ఎవరికి కనిపిస్తున్నా, అది మన ఇండస్ట్రీ కాకపోయినా బయట ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇలా నార్మల్గా ఉంటుంది సార్. ఓన్లీ క్లోజ్ సర్కిల్ దగ్గర మాత్రం బాగా చెల్లరైపోతారా? అవును సార్. అది సార్ ఎప్పుడైనా మిమ్మల్ని అలాగా చెల్లరేగుతూ ఉండగా చూడాలి. మళ్ళీ అలర్ట్ అయిపోతాం సార్, ఎవరైనా కొత్తలు తెలియకుండానే ఇలా అయిపోతాం. అంటే ఆ స్వభావం మార్చుకుందాం నేను ఎప్పుడు ట్రై చేయలే. అంటే అవ్వట్లేదు సార్ నాకు. అది జనరల్గా ఇంకా అలా వచ్చేస్తుంది సార్. ఏమో సార్ ఇంక నాకు అది అలా చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది నాకు. అంటే ఇంకో 4-3 హిట్లు పెడితే ఇంతే ఉంటానేమో సార్. అంతేనా? అంటే ఇంక ఇది మారదు సార్. ఇంకా అంటే ఇండస్ట్రీలో ఒక అదృష్టం ఏంటంటే కొత్త కొత్త హీరోలు వస్తుంటే వాళ్ళ పోస్చరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కొన్ని క్యారెక్టర్లు ప్రత్యేకంగా సెట్ అవుతాయి. కొందరికి అన్ని క్యారెక్టర్లు సెట్ అవుతాయి, కొందరికి ప్రత్యేకంగా. సో ఇప్పుడు మీకు నేను మీ సినిమాలు కంటిన్యూ చూస్తుంటే మీకోసం ఇప్పుడు వీళ్ళు కథలు రాస్తున్నారేమో, మీకు షూట్ అయ్యేలాగా ఇది సుహాస్ సెట్ అవుతుంది, లేకపోతే సుహాస్ సెట్ అయ్యే క్యారెక్టర్ తయారు చేద్దాం. ఇప్పుడు దాకా చేసిన పాత్రలు అయితే అలాగే అనిపిస్తాయి కదా. అవును సార్. అవును. మా ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి డైరెక్టర్స్ ఫ్రెండ్సే కాబట్టి, సో వాళ్ళు ఫస్ట్ అప్పుడు చాలా భయపడిపోయింది సార్. సో నా కలర్ ఫోటో అప్పుడు అసలు అంతమంది ఉన్న ఇండస్ట్రీలో మనకి ఒక డైలాగ్ ఉండే క్యారెక్టర్ పట్టమే గొప్ప అని అనుకున్నా. అలాగే వచ్చాము సార్. సో బిజీ అయ్యాం క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో వీటిల్లో. ఆ సినిమా ఈ సినిమా సడన్గా హీరోనే బాటికి నాకు అసలు చాలా భయం చేసింది సార్. అమ్మో అయిపోద్ది, నా కెరీర్ అయిపోద్దాం. తర్వాత నల్లగా ఉండేవాడే చేయాలి అని సందీప్ నన్ను ప్రెజర్ పెట్టి చేస్తే, సో అది యాక్సెప్ట్ చేయటం, తర్వాత మిగతా వాళ్ళందరూ ఆ ఫ్రెండ్స్ అవ్వటం, నువ్వు ఇప్పుడు చేయొచ్చు, ట్రై చేద్దాం అని చెప్పి నన్ను అనుకుని రాసుకుని. అండ్ అంబాజీపేట మేనేజ్మెంట్ కూడా అంతే సార్. బట్ వాళ్ళు మీ కలర్ కోసం తీసుకున్నా మీ యాక్టింగ్తో ప్రూవ్ చేసుకున్నారు కదా. థ్యాంక్ యూ సార్. పైగా మీ రైటర్ పద్మభూషణ్ కూడా మీకోసం డిజైన్ చేసిన టైలర్ మేడ్ క్యారెక్టర్. అవును సార్. బట్ ఈ సినిమా చూస్తే సాధారణంగా కొంచెం అంటే కొత్త హీరోలు ప్రయత్నాలు చేద్దాం అనే వాళ్ళు రావచ్చు, కానీ ఒక 2-3 సినిమాలు ఇట్టేందుకు కొంచెం ఆలోచిస్తారుగా ఈ క్యారెక్టర్ చేయడానికి. అవును సార్. అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎందుకు నాకు చాలా నచ్చేసింది సార్. అంటే చాలా మంది తిట్టారు కూడా. ప్రాబ్లం లేదు, క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మీరు గుండు గీయించుకోవడం కానీ. అదే సార్, అదే నన్ను చాలా మంది తిట్టారు సార్. నా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కూడా ఆబ్వియస్గా ఇంకా ఫీల్ అవుతారు కదా సార్, ఇంక మా ఎప్పుడు చేస్తావు దీనికి 2 సార్లు. ఒకసారి గుండు కొట్టించుకున్న తర్వాతకే సీరియస్ అయ్యారు. అండ్ తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ గుండు కొట్టించుకున్నాను సార్. ఇంకా చాలామంది తిట్టారు. బట్ ప్లీజ్ నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. మనకి నెక్స్ట్ సినిమాలు కూడా హెల్ప్ అవుతుంది. పెద్ద బ్యానర్లో చేస్తున్నాం అండ్ కథ చాలా బాగుంటుంది. నాకు ఎందుకు చాలా నమ్మకం ఉంది. ప్లీజ్ కొన్ని అంటే వాళ్ళందరూ కూడా నాకు అర్థం చేసుకుని ఓకే, సినిమా తర్వాత వాళ్ళకి కథ తెలుసు కాబట్టి. డీ గ్లామర్గా కనిపిస్తాను భయపడలేదేమన్నా? లేదు సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లామర్గా ఉండను.
సో నాకు ఆ భయం లేదు. ఆ ఉన్నదే కాపాడుకోవాలి కదా. అంటే ఏమో సార్, అంటే నాకు ఫస్ట్ నుంచి లక్కీగా ఎట్లా ఉన్నా మనం ఓకే, మనం యాక్టింగ్ చేద్దాం ప్రాపర్గా, ఎలా వీడు గ్లామర్గా ఉంటాడు అన్న థింగ్ కూడా లేదు నాకు జనాల్లో. సో వీడిని యాక్టింగ్ చేస్తే చూద్దాం అన్నట్టే ఉంటారు అనుకుని నేను కూడా ఇంకా రిస్క్ తీసేసుకున్నాను సార్. అంటే జనాలు ఏంటంటే రియలిస్టిక్గా చేయడానికి కొంచెం భయపడతారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ వస్తున్నా కూడా ఎలా ఉంటుందో అంటే ఇది బాగా చేసాడు అని అనుకుంటారేమోనని నాకు. అంటే ఇది లేదు, మీరు పర్ఫెక్ట్గా పాత్రలో ట్రైలర్లో ఎంతవరకు ఉందంటే మీ ఎమోషన్స్ కానీ సార్, మీరు 3 క్యారెక్టర్లు అందులో ఒక విధంగా 3 షేడ్స్. అవును సార్, అవును. ఒక అల్లరచిల్లర అబ్బాయి వెనకాల అమ్మాయి వెనకాల పెట్టింది, ప్లస్ ప్రొఫెషన్, అవును, డ్రమ్స్ కొట్టడం కావచ్చు, కటింగ్ చేయడం కావచ్చు, అది ప్లస్ ఈ ఎమోషన్, ఆ మూడిట్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. దీనికోసం నేర్చుకున్నాను ఏదో చెప్పారు ఎక్కడ? అవును సార్, ఇక్కడే మన 20-25 డేస్ ప్రాపర్గా నేర్చుకున్నాను సార్. అంటే వెళ్ళేటప్పుడే డైరెక్టర్ ఇప్పుడు రేపు ఎవరైనా సినిమాలో చూస్తే నేనే జనరల్గా నేర్చుకోకుండా ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. మనల్ని ఎవరు అలా అనుకోకూడదు, మనం ప్రాపర్గా నేర్చుకుందాం అని చెప్పి మేమందరం చేయడం ఒక ఎత్తు సార్. గోపరాజు రమణ సార్ ఆ ఏజ్కి ఆయన వచ్చి కూడా రిహార్సల్ చేస్తే నాకు అసలు చాలా రెస్పెక్ట్ పెరిగింది. స్టేజ్ ఆర్టిస్ట్ అసలు నేను షాక్ అయ్యి, నేను రారనుకున్నాను సార్. స్టేజ్ ఆర్టిస్ట్గా ఆ డెడికేషన్ ఉంటుంది. అసలు నేను అప్పుడైతే ఆయన హక్ చేసుకుంది సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు అన్నింటికి చెయ్యాలి నాన్న, నేను చేస్తున్నాను కదా ఇంట్లో, చెయ్యాలి మనం అని చెప్పి ఆయన కూడా రిహార్సల్స్కి వచ్చారు సార్. ఓన్లీ ఈ కంప్లీట్ ఇలా వాయించడం నేర్చుకున్నారు, ఇది ఏదో ఉంటుంది అది కూడా నేర్చుకున్నారు. ఇది డప్పు సార్, తీన్ మార్బిట్. నాకు డిగ్రీలో ఐడియా ఉంది సార్, నేను ఆ టైంలో ఫోక్ ఆర్కెస్ట్రా చేసేవాడిని. ఫోక్ ఆర్కెస్ట్రా కాదని కూడా కదా కాదు సార్, తీన్ మార్ కొట్టేదే. తీన్ మార్ కొట్టేది ఫోక్ ఆర్కెస్ట్రా అంటే ఇలాగ ఇటు ఇలా కొట్టే కంప్లీట్ టైప్లో ఏదో ఒకటి ఉంటుంది. అది కాదు సార్, మీరు తీన్ మార్ సార్. అది ఫోక్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉండేది సార్, డప్పులు కొట్టేది. అప్పుడు పరమేశన్న అని ఒక ఆయన నేర్పించేవాడు. సో ఆయనే వచ్చాడు అనమాట, ఆయన కూడా క్యారెక్టర్ చేసి ఆయనే మాకు ఆయన పిచ్చి ఆయనే దగ్గర నేర్పించారు. అందరు యాక్టర్స్ కూడా నేర్చుకుని ప్రాపర్గా ఎవరు చూసేటప్పుడు ఎవరు సినిమా చూస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోకూడదు అనుకుని అది సెట్ చేసుకుని వెళ్ళాను సార్. సినిమాని మీరు స్టార్టింగ్ నుంచి ఒక సరదా సినిమాగా ప్రొజెక్ట్ చేశారు. అవును, ట్రైలర్ వచ్చేదాకా కూడా ఆల్మోస్ట్. అవును సార్, అవును. ఆ పాట పెద్ద హిట్ అయింది, ఆ పాటని బాగా ప్రమోట్ చేశారు. పైగా మీరు అమ్మాయి వెనకాల పడుతున్న సీన్లు, సరదా సీన్లు అవే ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు తప్ప ట్రైలర్ వచ్చిన తర్వాత తెలిసింది ఈ సినిమా అది కాదు, ఇది వేరే. అవును సార్ అని చెప్పి. అవును సార్. ఇప్పుడు జనాల్లోకి ఆ అభిప్రాయం కరెక్ట్గా వెళ్ళిందంటారా? అది నాకు కరెక్ట్గా తెలియదు సార్. అందుకనే నేను అప్పుడు టీజర్ అప్పుడు కూడా లాస్ట్లో గుండు షర్ట్ పెడదామా వద్దా, ఇలా గుండు గీకే షర్ట్ పెడదామా వద్దా అని ఆలోచనప్పుడు మనం ఎప్పటి నుంచే ప్రిపేర్ చేయాలి, అసలు కంప్లీట్ కామెడీ సినిమా అనుకుంటే మనకి దెబ్బ అయిపోతుంది అని చెప్పి ముందే స్టార్టింగ్లో లాస్ట్ అన్నా అది పెడితే బెస్ట్ అని చెప్పి అనుకుంటే డైరెక్టర్ కూడా అవును ఇంక అందరు టీం అందరం అనుకుని పెట్టుకుంటూ వెళ్దాం. ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ ఎమోషన్ ఉంటుంది సార్. మళ్ళీ అలా వేరే ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాకు అదే. ఎందుకంటే ట్రైలర్ చూడగానే ట్రైలర్లో 100% మీరు క్లారిటీ చెప్పేశారు, సినిమా ఎలా ఉండబోతుంది, కథ ఏంటి అన్నది. ఎక్కువ రివీల్ చెప్పినా మ్యాక్సిమం మొదటి సగం ఎలా ఉంటుంది, సెకండ్ సగం ఎలా ఉంటుంది అన్న ఫీల్ అయితే ఇచ్చారు. బట్ అది జనాల్లోకి ఎంతవరకు వెళ్ళింది అన్నది చూడాలి. సార్ అది ఇంకా చూడాలి సార్. అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ డే సెకండ్ డే ఇప్పుడు మన చిన్న సినిమాల దానికి ఆబ్వియస్గా మౌత్ లేకపోతే అసలు అమ్మో అది దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, అసలు ఎలా వస్తుంది. బట్ ఎన్నో సినిమాలకు మీరు ప్రమోషన్ కంటెంట్కి ప్లాన్ చేసిన వాళ్ళు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మీ సినిమాకి ఏమైనా మీరు ప్లాన్ చేశారా, వాళ్ళకి వదిలేశారా? మా వాళ్ళే చేస్తున్నారు సార్, చాయ్ బిస్కెటే చేస్తున్నారు. సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు లేదా? అమ్మో లేదు సార్, అసలు కుదరట్లేదు సార్, వాళ్ళే చేస్తాం. మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయితే ఆ టైంలో మాకు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తుంటే మాకు మేము చేస్తాం కదా అన్నట్టుండేది. మళ్ళీ వాళ్ళు ఏదో ప్లాన్లో వస్తారు, మనం ఏమన్నా అయితే మళ్ళీ మనల్ని వెనక్కి వెళ్ళి తిట్టుకుంటారండి. బట్ బేసిక్గా మీకు ఇంకా ఉంది బుర్రలో ఆ ఐడియాస్ ఉంటాయి కదా? ఉంటాయి సార్, ఉంటాయి. మీకు మీరు వాడుకోవాలిగా సార్. 1-2 ఉంటాయి సార్ చిన్న చిన్న. బట్ నాకంటే వాళ్ళ థాట్స్ ఇంకా బాగున్నాయని ఆగిపోతుంది సార్. మీకున్న ఐడియాల్లో స్టేజ్ మీద ఎక్కడికి వెళ్ళినా ముందు డ్యాన్స్ చేసేయడం, అదైతే ముందు డ్యాన్స్ చేసి ముందు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము.
కాలేజీకి వెళ్ళినా థియేటర్ అయినా ట్రైలర్ అయినా ఆఖరి నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా అవును సార్, అవును ముందు డ్యాన్స్ చేసేసి జనాలు ఆ పాట అయితే మాత్రం సార్. అది ఫస్ట్ హాఫ్లో వస్తుందా? అవును సార్, ఫస్ట్ సాంగ్ సార్, ఫస్ట్ సాంగే. ఫస్ట్ సాంగే సార్. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutesకి వచ్చేస్తుంది సార్. ఓకే ఓకే. సో సినిమా మీరు జనాలకు మెయిన్ హుక్ పాయింట్ ఏదో అది సినిమా అయిన మొదటి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అవును సార్, ఎందుకంటే ఈ సినిమా మీద ఆ పాట చాలా వరకు అవును సార్, ప్రభావం ఉంది. అవును సార్, అవును సార్, మ్యారేజ్ బ్యాండ్ అదంతా ముందే. అవును సార్, సో ఎమోషన్ కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్లో అవును సార్. ఎక్కడ రిలీఫ్ ఉంటుందా, రిలీఫ్ ఉండదా? రిలీఫ్ ఉంటుంది సార్, బట్ చాలా అంటే కొంచెం చాలా పెద్ద ఎమోషనే సార్. కొంచెం అంటే చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్ అందరూ. అవును, అదే రిలీఫ్ అక్కడక్కడ ఉంటుంది కానీ ఎమోషన్ చాలా అంటే చాలా హైలో సార్. ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ సినిమా పక్కకి వెళ్ళిపోయిందన్న యా, అంటే అలా వెళ్ళకుండానే మేనేజ్ చేశాడు సార్ డైరెక్ట్. అలా అని చెప్పి మళ్ళీ అసలు లేకుండా మరీ హెవీ అయిపోయినా అవును, అవును సార్, అది కొంచెం యా, కత్తి మీద సామే. అవును సార్. కత్తి మీద డెఫినెట్గా కత్తి మీద సామే సార్. బట్ చూసినప్పుడు మాత్రం చాలా నీట్గా హ్యాండిల్ చేశారు సార్. అంటే మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టు, అంటే ఆ సీన్స్ అప్పుడు మళ్ళీ శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మ్యూజిక్ మేము ఫుల్ సాటిస్ఫై అయిపోయాం సార్. కరెక్ట్గానే ప్లేస్మెంట్స్ ఎక్కడ ఏం కావాలి. నిజంగా రిలీఫ్ లేకపోతే మొత్తం ఎన్ని పాటలు ఉంటాయి వాళ్ళు? 5 పాటలు ఉంటాయి సార్. 5 పాటలు. అండ్ మిగతా పాటలన్నీ కథతో పాటు వెళ్ళిపోతాయి సార్. ఓకే. 2-3 బిట్ సాంగ్స్ ఉంటాయి. ఈ 2 పాటలే ప్రాపర్గా సినిమాటిక్ పాటలు, మిగతా అన్నీ సిచ్యువేషన్ సాంగ్స్. సినిమా మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు సార్, మీరు అంటే మీ ఫ్రెండ్ డైరెక్టర్ మీతో చేరినాడు, బట్ ఇంత ఎమోషన్ని ఆయన హ్యాండిల్ చేయగలరా అని అనుమానం కానీ, లేకపోతే మీరు నేను హ్యాండిల్ చేయగలనా అని ఏమైనా అనుమానం కానీ అట్లా ఏమైనా వచ్చే? లేదు అంటే నాకు ఫస్ట్ నుంచి ఎమోషన్ చాలా స్ట్రాంగ్ జోన్ సార్. నాకు ఎమోషన్ అయితే చాలా అసలు ఏం భయపడకుండా కరెక్ట్గా వస్తుందని నాకు నమ్మకం. అండ్ డైరెక్టర్ది అది హ్యాండిల్ చేస్తాడని అనుకున్నాను సార్. అంటే తను నాకు డియర్ కామ్రేడ్ అప్పుడు కూడా తను చీఫ్ అసోసియేట్, ఉమామహేశ్వర రూపసి అప్పుడు కూడా, అండ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. సో ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తాడు. అంటే డెబ్యూ డైరెక్టర్స్తో ఎక్కువ సేఫ్ అని నా ఫీలింగ్స్. సో ఇప్పుడు ఆ ఫీలింగ్తో సినిమా చేశారు. సో ఇప్పుడు కాపీ కూడా చూసాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. అంటే ఇంకా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను సార్ రేపటి కోసం. అదే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. నిన్న స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు కొంతమంది సినిమా చూశారు. అవును, వాళ్ళు అయితే అసలు సినిమా గురించి మామూలుగా చెప్పట్లేదు. అవును సార్. పైగా అరవింద్ గారు కూడా చూశారంటున్నారు. అరవింద్ గారు ఆయన కూడా మొహమాట లేకుండా, అవును సార్, వాళ్ళ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ చెక్ చేస్తే తప్ప బయటికి పంపరు ఆయన కూడా. అవును, అవును సార్. సో వీళ్ళందరి క్వాలిటీ చెక్ పాస్ అయింది సినిమా. అవును సార్. సో వాళ్ళు చూసేటప్పుడు భయం ఉంటుంది సార్. అదే కదా అరవింద్ సార్. బట్ మనం అడగలేము కదా సార్. సార్ సినిమా నేను అడగలేము. ఆయన ఒకసారి ఆయనంతటా ఆయన వచ్చి ఇరకతీసేవయ్యా, చాలా బాగా చేసేవయ్యా, అమ్మయ్యా ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్పేది. మేము ఎంత కుర్రలు బాగుందో అనుకున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు చెప్తే అది ఇంకా ఎక్కువ నమ్మకం కదా. సో ఆయన ప్రతి సినిమాకి అలా చెప్తారు సార్. అది ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆయన చూసినప్పుడు మీరు కూడా ఉన్నారా? లేదు సార్, నేను అమ్మ నా భయం. అలా చెప్తుంటే మాత్రం చాలా పొంగిపోతూ ఉంటాను ఆయన. బట్ ఆయన నాకు చెప్పారు, నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సూపర్ సినిమా, అది చాలా బాగా చేసేది అని చెప్పి 2-3 చెప్తుంటే నాకు అసలు. కానీ ఇప్పటికి ఇంకా మీరు ఆ క్యారెక్టర్లోకి బయటికి రానట్టు అనిపిస్తుంది నాకు. ఆ టైంలో కొంచెం 1 year అవుతుంది సార్ అది అయ్యి. సినిమా 7 months బ్యాక్ కూడా ప్యాచ్ వర్క్ జరిగింది. సినిమా ఫస్ట్ అయిపోయినప్పుడు మాత్రం ఒక 2-3 months కొంచెం ఇబ్బంది అయింది సార్. ఏమైంది అంటే ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో జరిగే కొన్ని ఇప్పటిలాగే ఏదో రన్ అవుతున్నట్టు చాలా బెటర్ సార్ ఇప్పుడు. అప్పుడు ఇంకా మా ఆవిడ తిట్టేది కూడా. నాకు అదే అనిపిస్తుంది, మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మైండ్లో ఏదో సంథింగ్ రన్ అవుతుంది అన్నట్టు నాకు మీది. లేదు సార్, ఇప్పుడు చేంజ్ సూపర్ ఉన్నాను సార్ ఇప్పుడు. ఆ టైంకి మాత్రం అది చాలా ఎఫెక్ట్ చేసింది సార్. కొంచెం టెన్షన్ ఉందా? అంటే రేపు రిజల్ట్ ఎలా ఉంటుందో? నిజంగా టెన్షన్ లేదు సార్. అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా తిట్టుకోరు ఎవరు చూసి. మంచిగా చేశాడు, మంచి అటెంప్ట్ చేశాడు, జెన్యూన్ సినిమా చేశాడు అని అది చూసినప్పుడైతే అర్థమైపోయింది సార్. అది హ్యాపీ. బట్
ఇంకా టెన్షన్ అయితే థియేటర్స్కి వస్తారు లేదన్న టెన్షన్. రైటర్ పదం చూసినప్పుడు గట్టిగా ఉండేది, అండ్ ఇప్పుడు కూడా ఆబ్వియస్గా చూసి మనకు మౌత్ దాకా వెళ్ళేదాకా నమ్మకం లేదు కదా సార్. అంటే ఇప్పుడు ఈ రేంజ్ సినిమాలు దేనికైనా కూడా మౌత్ టాకే మెయిన్. అవును అవును మౌత్ టాక్ అయిన తర్వాత జనాలు అది కూడా సాటర్డే సండే నాడు అవును వస్తే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వెళ్తే అవును సార్. ఇంకా అప్పటి నుంచి అవును సార్, దానికి కొంచెం టైం పట్టింది, బట్ దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్. అంటే మీ అదృష్టం ఏంటంటే ఈ సినిమా గీత వాళ్ళకి తీయడం. అవును సార్. అవును ఇంకోళ్ళు ఎవరైనా అనుకోండి అవును థియేటర్లో హోల్డ్ చేయడం, అవును మౌత్ టాక్ వచ్చి జనాలు అందరూ వచ్చేదాకా హోల్డ్ చేయడం అది కష్టం వేరే వాళ్ళకి. అవును సార్. బట్ గీత వాళ్ళకి అవును సార్, చాలా పెద్ద రిలీజ్ కాబట్టి వాళ్ళు పెద్ద రిలీజ్ ఇస్తారు. అవును, యూఎస్లో కూడా 200 స్క్రీన్స్ పెట్టారు. నేనే సార్ ఆ సినిమా అయినా ఆ సినిమా నేనేనా. సినిమాలో మీకు బెస్ట్ పార్ట్ అనిపించింది ఓన్లీ ఎమోషనేనా ఇంకేమైనా ఉందా? ఎమోషనల్ సార్, మెయిన్ ఎమోషనే ఉంటుంది సార్ సినిమాలో. అండ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చే టైం, ఇంటర్వెల్ సీన్ అందరికీ గుర్తుండిపోతుంది సార్ ఖచ్చితంగా. ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చేపాటికే సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుందని చెప్తారు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఇంటర్వెల్ 20 minutes బిఫోర్ నుంచి సినిమా గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది సార్. అక్కడి నుంచి నచ్చింది సార్ అందరికీ ఖచ్చితంగా. సినిమా ట్రాజిడిక్ ఎండా? కాదు సార్, ట్రాజిడిక్ ఎండ్ ట్రైలర్ చూసాడు లేదు సార్, ట్రాజిడిక్ ఎండ్ ఉండదు. ఉంటుంది, ట్రాజిడీ ఉంటుంది కానీ ట్రాజిడిక్ ఎండింగ్ అయితే కాదు సార్. కాదా? కాదు సార్, ట్రాజిడీ ఉంటుంది ఉంటుంది కానీ ట్రాజిడిక్ ఎండింగ్ కాదు. ఏదో గమ్మత్తుగా ఉంది సార్. కానీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కూడా, సరే హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి అది వేరే సంగతి, మీ సిస్టర్ క్యారెక్టర్గా వేసింది శరణ్య. శరణ్గా. అదే సినిమా మొత్తం అసలు సినిమా ఆవిడ చుట్టూనే తిరుగుతుంది. అవును సార్. అవును అవును సార్, తను నేను ట్విన్స్ సార్ సినిమాలో. అవును, ఇద్దరు పుట్టినరోజు నాడిన జరిగిన సంఘటనలు, ఒక సంఘటన, ఒక రెండు ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగినాయి అన్న దాని మీద ఉంటుంది సార్. శరణ్య కూడా సూపర్ చేసింది. తను కూడా హీరోనే సినిమాకి. అవునా? సో మీ ఇద్దరు అవార్డులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేయట్లేదు సార్, వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా వస్తాయి అని అనుకుంటున్నాను. బాగా చేసి ఎదురు సార్. ఇప్పుడు మంచి యాక్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాయి కదా. కానీ నాకు ఎప్పుడు ఒక భయం ఉంటుంది సార్ లోపల, ఏం చేసిన వస్తాయా ఇది ఆ భయం ఎప్పుడు ఉంటుంది సార్ లోపల. అంటే రెండు రకాల మనుషులు ఉంటారండి. మన దాకా వస్తుంది అంటావా అని కొంచెం మీరేగా ఎందుకు రాదులే వస్తుందిలే అదే వస్తుంది అనే వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా గట్టిగా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీకు కూడా ఇంకో 2-3 సినిమాలు అయిన తర్వాత మరోసారి మధ్యలో కలిస్తే సార్ మీ పొజిషన్లోను, మీ మాటలోను, మీ కాన్ఫిడెన్స్లో అన్నింటిలో తేడా వస్తుంది. లేదు సార్, మీరు మనం ట్రావెల్ అవుతాం కదా సార్, మీరు చూడండి మీరే చెప్తారు. అది రేట్లేదు కాదు. మీ మీద ఇలాంటి సినిమా తీస్తామని ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చినప్పుడు మీరు సరే మీకు ఎలాగైనా ఇష్టం పడుతుంది. ఎందుకు మీకు ఛాలెంజింగ్గా ఉంటుంది రోలు, మంచి ఛాలెంజింగ్ రోలు, దీన్ని మనం టేకప్ చేస్తే మంచి పేరు వస్తుంది, మనం ప్రూవ్ చేసుకుంటాం, ఇవన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రతి అప్కమింగ్ హీరోకి ఎలా ఉండదంటే జనాలకి నచ్చే సినిమా, జనాలకి ఈజీగా జనాలు రీచ్ అయ్యే సినిమా, మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా రీచ్ అయిపోయే సినిమా చేయాలని ఉంటుంది. అవును సార్. అవును, సరదా సరదాగా లేకపోతే క్యాలేజీ కుర్రాడు ఎలా అలా చేయలేదు ఇలాంటివి. అవును సార్, ఎందుకంటే సినిమా తాలూకా హిట్ ఫ్లాప్ మీ కెరీర్ మీకు కూడా చూపిస్తుంది. అవును సార్. అవును, ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు. అవును అవును సార్. సో అలాంటి ఆలోచనలు ఏమైనా బుర్రనిండా తిరిగాయా? జనరల్గా నాకు ఎప్పుడైతే తిరుగుతూనే ఉంటాయి సార్. బట్ అదే చెప్పా, మీ బుర్రలో ఏవో తిరుగుతుంది అది గమనించే చెప్పా. కాదు సార్, అంటే కెరీర్ గురించి అయితే ఎప్పుడు భయం తిరుగుతూనే ఉంటుంది సార్. ఈ సినిమాల విషయంకి వచ్చేపాటికైతే కథ ఎగ్జైట్ అయితే అబ్బా ఇది ఖచ్చితంగా జనాలకు నచ్చింది, ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దాం, షూటింగ్ చేసేసి ప్రొడక్ట్ బాగుంది, ఎప్పుడెప్పుడు జనాలు చూస్తారా అన్నదే ఉంది సార్ నాకైతే. అంటే ఇది ఖచ్చితంగా చాలా ఎగ్జైట్మెంట్ అందరికీ వచ్చింది సార్. అంటే ఇలాంటివి చేస్తేనే ఇంకా గుర్తుపెట్టుకుంటారేమో జనాలు. అది మీ సైడ్ నుంచి అది 100% నిజం సార్. ఎందుకంటే ఇలాంటి స్టేజ్లోనే మీరు ఇలాంటి క్యారెక్టర్ చేయగలరు. అవును సార్. అవును సార్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ మీద కూడా ఒక ఇమేజ్ ముద్ర, అవును, లేకపోతే మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత కొన్ని చేయలేరు.
సార్ ఇప్పుడే చేయగలరు. సో అందులో డౌట్ లేదు. బట్ సినిమా జనాలు రీచ్ అయ్యి హిట్ కొట్టితేనే అది కూడా మీ పేరు, ఈ పేరుతో కూడా ఆ పేరు కూడా కావాలి. అవును సార్, అది టెన్షన్ ఉండొచ్చు. అవును సార్, అవును, ఆ టెన్షన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఖర్చు బాగా పెట్టించారు ఈ సినిమాకి. ఆ, అంటే కొంచెం ప్యాచ్ వర్క్ అప్పుడు కొంచెం పెట్టారు సార్. అంటే అనుకున్న బడ్జెట్కి కొంచెం అటు ఇటు అయింది కానీ, సో అంటే నా మీద పెట్టే బడ్జెట్ లేదు సార్. యా మీ మీద కాదు, సినిమా మీద. యా సార్, సినిమా మీద అంటే నా ఎంతైతే పెట్టినారో పద్మభూషణ్కి కానీ దీని తర్వాత ఎంత పెట్టొచ్చు అని కొంచెం మంచిగానే పెట్టారు సార్. పద్మభూషణ్ బాగానే చేశారండి. యా సార్, ఇది పద్మభూషణ్ కూడా సూపర్ సార్. ఎక్కువ చాలా ఎక్కువ రోజులు చేసాం సార్. దానివల్ల కొంచెం పెరిగింది సార్. పైగా అవుట్డోర్ అంతాను మొత్తం అమలాపురం, అంబాజీపేట అదే అక్కడే చేసాం. వాళ్ళ ఊరు టైటిల్ పెట్టగానే వాళ్ళకి ఆనందం అయి ఉంటుంది. సార్, అక్కడ అంబాజీపేటలో గణపతి కాఫీ హోటల్ అని ఉంటుంది సార్. టిఫిన్ ఎప్పుడు వెళ్ళినా అక్కడే టిఫిన్. వాళ్ళందరూ అన్న టైటిల్ సాంగ్ ఎప్పుడన్నా తొందరగా రిలీజ్ చేయండి, మేము ఇక్కడ ట్రాక్టర్లో పెట్టేస్తాం అంటే. పోలేండి, వాళ్ళు ఇంకా వాళ్ళ ఊరికి ఒక సాంగ్ని డెడికేట్ చేసి ఇచ్చారు మీరు. అవును సార్, అంతే కదా. చాలా బాగుంటుంది సార్ ఊరికో. గోదావరి జిల్లా కదా, న్యాచురల్గా బాగానే ఉంటుంది. మొత్తానికి కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. పైకి చెప్పకపోయినా ఏదో టెన్షన్ పడుతూనే ఉన్నారు. బట్ సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్తుంది, జనాలు ఎప్పుడు చూసి నాకు మెచ్చుకుంటారనే అది ఉంది సార్. యాంగ్జైటీ కూడా ఉంది. అదొక్కటి ఉంది సార్ ప్రస్తుతానికి అయితే. సో ఖచ్చితంగా మనం సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ సార్, సినిమా ముందు కన్నా కూడా. అవును సార్, ఎందుకంటే సినిమా ముందు మీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడాలన్నా ఎక్కువ మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా సార్ సీన్ వైజ్గా మీరెంత ఎమోషన్ Yeah, ఆ టైలర్లో పరిగెట్టుకు వెళ్ళిన ఆ ఎమోషన్ అంటే చూడాలి కదా. అవును సార్, అవును సార్, తప్పకుండా కలుద్దాం సార్. డెఫినెట్గా తప్పకుండా ఖచ్చితంగా మనం సినిమా హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సినిమా సార్. జనాలందరికీ మా ధీరజ్ గారు కూడా మంచి సక్సెస్ రావాలి, ఆయన కూడా పాపం సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం రిలీజ్ అయిన తర్వాత ఎస్ సార్, అప్పుడు కూర్చున్నప్పుడు ఫ్రీగా. థ్యాంక్ యూ సార్.